హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జస్ట్ ఎంటర్టైన్మెంట్. సార్ నా ఏజ్ 21, హెడ్ మీద హెయిర్లో రింగ్ వామ్ ఉంది సార్. రింగ్ వామ్ చాలా డేస్ నుంచి తగ్గట్లేదు, ఫుల్గా హెయిర్ ఫాల్ కూడా అయిపోయింది. సార్ రింగ్ వామ్ తగ్గితే మళ్ళీ ఫుల్గా హెయిర్ వస్తుందా? ప్లీజ్ చెప్పండి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, హెయిర్ మొత్తం పోయింది సార్. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమంటున్నా అంటే తనకి తలలో రింగ్ వామ్ ఉంది అంటున్నారు. రింగ్ వామ్ అంటే ఒక రకమైన ఫంగస్ అన్నమాట, లేదా డర్మటోఫైటిక్ ఇన్ఫెక్షన్. ప్రత్యేకించి తల మీద స్కిన్ని ఎఫెక్ట్ చేసే ఫంగస్ కొన్ని ఉంటాయి. అటువంటి వాటిల్లో టీనియా అనే ఫంగస్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే వస్తుందో దాన్ని టీనియా క్యాపిటిస్ అంటాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఇచ్చింగ్ బాగా ఉంటుంది, అంతేకాకుండా జుట్టు కూడా చాలా రాలిపోయి రౌండ్గా రింగ్ లాగా తయారయ్యే ఛాన్స్ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కనుక మనం ప్రాపర్గా మెడిసిన్ వాడినట్లయితే డెఫినెట్గా ఆ ఏరియాలో ఫంగస్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఫంగస్ కనుక తగ్గకుండా మనం పై పూత ఏదైనా వాడుతున్నాము అండ్ దానివల్ల ఉపయోగం లేదనుకోండి, అల్టిమేట్గా ఆ ఏరియాలో ఉన్న హెయిర్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ హెయిర్ వస్తాయా రాదా తెలుసుకోవాలి అంటే ఆ ఏరియాని బయాప్సీ చేసి చెక్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో అందుకనే అర్లీ స్టేజ్లో కనుక ఇటువంటి సిచ్యువేషన్ని ట్రీట్ చేయగలిగితే డెఫినెట్గా మళ్ళీ హెయిర్ రీగ్రో అయ్యే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని ట్రీట్ చేయడానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఇది కంటేజియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక రకమైన ఫంగస్ ఏంటి అంటే మలసీజియా అనేటువంటిది. దీనివల్ల చిన్ని కురుపులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇది మనం కామన్గా డాండ్రఫ్ అని చూస్తూ ఉంటాం. ఇదే కనుక కొంచెం ఎక్కువ అయిపోయింది అంటే అది మళ్ళీ సెబోరిక్ డెర్మటైటిస్ లాగా మారిపోయే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాబ్లమ్ని కూడా రెగ్యులర్గా మనం ట్రీట్ చేసుకొని కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ఓరల్ యాంటీ ఫంగల్స్ తీసుకోవాలి. కిటకొనజోల్ కావచ్చు, లేకపోతే ఇంకా అవసరాన్ని బట్టి డోసేజ్ అనేటువంటిది పెంచుకుంటూ ఉండొచ్చు. ట్రైకోఫైటాన్ సంబంధించిన ఫంగస్ ద్వారా వచ్చేదాన్ని ఫేవస్ కానీ లేదా స్కుటులా కానీ అంటాం. ఇది కూడా ఒక రకమైన ఫంగసే అండ్ దీన్ని కూడా టైంకి ట్రీట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ ఫేవస్లో ఆర్ స్కుటులాలో ఏమవుతుందంటే స్కాల్ప్ పైన ఎల్లో కలర్డ్ థిక్ క్రస్ అంటే పక్కుల్లాగా ఏర్పడిపోతాయి. ఆ ఏరియాలో జుట్టు పర్మనెంట్గా లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇటువంటి వాటిని చాలా అర్లీగా ట్రీట్ చేయాలి. అంతేకాకుండా ఒక ట్రైకోస్పోరాన్ అనే స్పీషీస్ వల్ల వచ్చే ఫంగస్ని బ్లాక్ పియడ్రా లేదా వైట్ పియడ్రా అంటాము. ఈ బ్లాక్ పియడ్రా కానీ వైట్ పియడ్రాలో ఏం జరుగుతుంది అంటే తలపైన అంటే స్కాల్ప్ పైన నాడ్యూల్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇటువంటి ఫంగస్ అన్నిటినీ ఎటువంటి ఫంగస్ మీకు ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని నిర్ధారించుకొని అవసరమైతే KOH టెస్ట్ లాంటిది చేసి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత దీన్ని కనుక ప్రాపర్గా ట్రీట్ చేసినట్లయితే స్టెప్ బై స్టెప్గా ఈ ఫంగస్ అనేటువంటిది మీ స్కాల్ప్ని వదిలి వెళ్ళిపోతుంది. మీ హెయిర్ ఫాల్ని అర్లీగా రెస్క్యూ చేసుకొని సాధ్యమైనన్ని హెయిర్ని మనం మిగిలించుకోవచ్చు. ఒకవేళ మనం ప్రాపర్ డయాగ్నోసిస్కి అర్లీగా రీచ్ అయినట్లయితే ఉన్న హెయిర్ని అంతా కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది.